డైలీ టేస్ట్ ది డైలీ. ఇక హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో వర్షం మొదలైంది. సాయంత్రం 8 గంటల వరకు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. జూబ్లీహిల్స్, షేక్పేట్, మాదాపూర్, కుకట్పల్లి, మియాపూర్, బాల్నగర్ లో భారీ వర్షం పడే అవకాశం ఉందని, హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మోస్తారు నుంచి భారీ వర్షాలు పడతాయని సూచించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని తెలిపింది. నిన్న సాయంత్రం కురిసిన వర్షం హైదరాబాద్ నగరాన్ని ముంచెత్తింది. పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సాయంత్రం మరోసారి భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో హైడ్రా, జీహెచ్ఎంసీ, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను అధికారులు సిద్దం చేశారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్. హైదరాబాద్ నగరంపై మరోసారి మేఘం గర్జించనుంది. ఇప్పటికే హైదరాబాద్ సిటీలోని కొన్ని ప్రాంతాల్లో ఆల్రెడీ వర్షం పడుతూనే ఉంది. మరికొద్ది సేపట్లో భారీ వర్షం పడే అవకాశం ఉందని కూడా వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా జూబ్లీ హిల్స్, షేక్పేట, మాదాపూర్, కొండాపూర్, మియాపూర్, గచ్చిబౌలి, కుకట్పల్లి, బాలనగర్, అలానే మిగతా చాలా ప్రాంతాల్లో కూడా భారీగా వర్షం పడే అవకాశం ఉంది. ఇప్పటికే హైదరాబాద్ నగరం మొత్తము భారీ వర్షంతో, వరదతోటి అతలాకుతలం అవుతుంది. ఒకవైపు మెరుపులు, ఉరుములతో కూడినటువంటి వర్షం పడుతుంది. నిన్న సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు కురిసినటువంటి కుంభవృష్టి వర్షం అయితే హైదరాబాద్ సిటీని కంప్లీట్ గా కూడా అతలాకుతలం చేసింది. హైదరాబాద్ నగరాన్ని వరదతో ముంచెత్తింది. హైదరాబాద్ సిటీలోని చాలా చోట్ల కూడా నిన్న వర్షం పడింది. మరోసారి భారీ వర్షం పడే అవకాశం ఉన్న నేపథ్యంలో వాతావరణ శాఖ కూడా అలర్ట్ జారీ చేసింది. దీంతో హైదరాబాద్ సిటీకి సంబంధించినటువంటి అన్ని విభాగాల అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా హైడ్రా డిపార్ట్మెంటు, జిహెచ్ఎంసీ డిపార్ట్మెంటు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను కూడా అధికారులు సిద్ధం చేశారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, లోతట్టు కాలనీలు జలమయం అయిపోతే, ప్రజలు వరదలు చిక్కుకుంటే ఇమీడియట్లీ వాళ్ళని రెస్క్యూ చేయడానికి కూడా అన్ని రకాల ఏర్పాట్లను అధికార యంత్రాంగం సిద్ధం చేసుకున్నది. ఇటు హైడ్రా కమిషనర్ రంగనాథ్, జిహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ తో పాటు అన్ని డివిజన్ లో ఉన్నటువంటి ఏరియాల్లో ఉన్నటువంటి అధికారులందరూ కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యారు. నిన్న రాత్రి హైదరాబాద్ సిటీలో అయితే భారీగా వర్షం కురిసింది. ఈ సంవత్సరము రికార్డు స్థాయిలో వర్షపాతం నిన్న హైదరాబాద్ సిటీలో నమోదైనట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ముషీరాబాద్ ఏరియాలో 18.43 సెంటీమీటర్ల వర్షం, మోండా మార్కెట్ లో 14.6 సెంటీమీటర్లు, మారేట్పల్లిలో 14.3 సెంటీమీటర్లు, హిమాయత్ నగర్ లో 12.75 సెంటీమీటర్లు, ఖైరతాబాద్ లో 12.40 సెంటీమీటర్లు, షేక్పేట్ లో 10.83 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అంటే వర్షం పడ్డ ఏరియా అన్నిట్లో కూడా దాదాపు 10 సెంటీమీటర్ల పైనమే వర్షం కురిసింది. అంటే జల విలయం ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్ సిటీలోని కంప్లీట్ ఏరియాలన్నీ కూడా రాత్రి 2 గంటల వరకు కంప్లీట్ గా వరదల్లో చిక్కుకునే ఉన్నాయి. వాహనదారులు అయితే చాలా అష్ట కష్టాలు పడ్డారు. అసలు హైదరాబాద్ సిటీలో ఇలాంటి పరిస్థితులు చూసి ఉద్యోగాలకు వెళ్లాలన్నా కూడా, బయటికి రావాలన్నా కూడా సిటీ వాసులు జంకుతున్న పరిస్థితి ఒకవైపు ఉంటుంది. మరోవైపు నాలాలు సరిగా లేకపోవడము, వరదలు వచ్చినప్పుడు నాలాలపై నుంచి వరద పొంగిపోవడము, వరద నీరు డైవర్ట్ కావడానికి ప్రత్యామ్నాయ విధానాలు లేకపోవడంతో ఎక్కడైతే మనకు లోతట్టు ఏరియాలు ఉంటాయో, లోతట్టు ఇళ్లలో ఉంటాయో, ఆ ఇళ్లకి సడన్ గా వరద నీరు వచ్చి ఆ ఇండ్లు కూడా కంప్లీట్ గా కూడా కాలనీలన్నీ కూడా జలమయం అయిపోతున్నాయి. సో అలాంటి సిచ్యువేషన్ లో ప్రజలు రాత్రంతా జాగారం చేయాల్సినటువంటి పరిస్థితి హైదరాబాద్ కాలనీలో కనిపిస్తుంది. సో నిన్న రాత్రి కురిసినటువంటి భారీ వర్షం వల్ల చాలా లోతట్టు కాలనీలోకి వరద నీరు వచ్చి చేరింది. వర్షం పడ్డప్పుడు చాలా ఏరియాలో కూడా విద్యుత్ కూడా అంతరాయం ఏర్పడుతుంది. ఒకవైపు చీకటి, ఒకవైపు వరద, ఒకవైపు బురద, ఎటు పోలేని పరిస్థితి. క్షేమంగా బయటకు వెళ్దామంటే భారీగా వరద వచ్చేది లేదు. ఎక్కడ మ్యాన్ హోల్స్ ఓపెన్ అయిపోతాయి, ఎక్కడ గుంటలు ఉంటాయి, ఎక్కడ వరదలు కొట్టుకపోతామనే భయం. ఇలా రకరకాల సమస్యలతోటి సిటీ వాసులు, లోతట్టు కాలనీ ప్రజలైతే బిక్కుమంటూ గడుపుతున్నటువంటి సిచ్యువేషన్ హైదరాబాద్ సిటీలో కనిపిస్తుంది. సాయంత్రం అయిందంటేనే కూడా నగరవాసులు భయపడుతున్నారు. ఎందుకంటే వర్షం సాధారణంగా
హైదరాబాద్ సిటీలో ఎప్పుడు సాయంత్రమే కురుస్తుంది. 4-5 గంటల నుంచి మొదలైనటువంటి వర్షము 11, 12, 1 గంట వరకు పడుతుంది. నిన్న సాయంత్రము మొదలైనటువంటి వర్షము రాత్రి దాటే వరకు కురిసింది. సో ఈ రోజు కూడా మరొకసారి కూడా నిన్నటి లాంటి పరిస్థితి ఉండే అవకాశం ఉందని కూడా వాతావరణ కేంద్రం స్పష్టంగా చెప్పినటువంటి నేపథ్యంలో త్వరగా ఇంటికి వెళ్ళడానికి కూడా ప్రజలు ఇంటికి వెళ్లే పరిస్థితి కూడా కల్పించుకుంటున్నారు. ప్రత్యామ్నాయ చర్యలు కూడా తీసుకుంటున్నారు. ఎక్కువగా మెట్రో పైన ఆధారపడేటువంటి పరిస్థితి వస్తుంది. ఇక మెట్రో ద్వారానే వెళ్తేనే క్షేమంగా వెళ్ళొచ్చు అనుకుంటున్నారు. సో మెట్రో స్టేషన్ వెళ్ళినప్పటికీ కూడా అక్కడి నుంచి తమ ఇంటికి వెళ్ళాలన్నా కూడా మళ్ళీ రోడ్డు మార్గం ద్వారా తమ వెహికల్ ద్వారా ఆటోల ద్వారా వెళ్లాల్సి ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్ లో కూడా వరద వాళ్ళకి ఎదురవుతుంది. అక్కడ కూడా ట్రాఫిక్ జామ్ విపరీతంగా ఎక్కువైపోతుంది. సో ఇలాంటి పరిస్థితులలో ప్రజలైతే బిక్కుబిక్కుమంటూ భయంగా ఉంటున్నారు. డేల వర్షం వచ్చి డేల వరద వస్తే ప్రజలు కొంచెం ధైర్యంగా ఉండే అవకాశం ఉంటుంది. అటు అధికారులు కూడా వాళ్ళని రెస్క్యూ చేయడానికి సేవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. దాంతో పాటు సమాచార వ్యవస్థ కూడా ఈజీగా అయిపోతుంది. అంటే ఒక ఏరియా రాజు పటేల్ అయితే హైదరాబాద్ లో మనం చూసుకున్నట్టయితే నిన్న కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయమైన పరిస్థితి అయితే చూసాం. మరి ఇప్పుడు ఆల్రెడీ వర్షం స్టార్ట్ అయింది. మరో 3 గంటల్లో భారీ వర్షం కూడా పడే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మరి ట్రాఫిక్ సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, అలాగే ప్రజలకు ఎలాంటి సూచనలు చేస్తున్నారు అధికారులు? అనుష, మెయిన్ ఇప్పుడు వర్షం పడుతుందంటేనే మనకు ట్రాఫిక్ సమస్య ఎక్కువైపోతుంది. కంప్లీట్ గా కూడా హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి మెయిన్ రోడ్స్ అన్ని కూడా వరదతోటి ఎక్కువగా ప్రభావితానికి గురవుతున్నాయి. ఆ వరదలో వెహికల్స్ మూవ్ కాలేక గంటల తరబడి ఉంటున్నారు. పైనుంచి వర్షం పడుతుంటుంది, కింద వరద ఉంటుంది. సో ఇలాంటి సిచ్యువేషన్ లో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. ట్రాఫిక్ ను డైవర్ట్ చేయడానికి అధికారులు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఎక్కడ చూసినా కూడా వర్షం పడుతున్నటువంటి సిచ్యువేషన్స్ లలో ప్రజలు అత్యవసరం అయితేనే బయటికి రావాలి. షాపింగ్స్ కు రావడం కోసం గానీ, మిగతా జల్సా కోసం రావడం గానీ, పనున్నా లేకుండా బయటికి రావడం గానీ, అత్యవసర సమయాలు అయితేనే గానీ ప్రయాణాలకు వెళ్ళడం గానీ కొన్ని ఇలాంటి పోస్ట్ పోన్ చేసుకుంటే ట్రాఫిక్ రద్దీని తగ్గించే అవకాశం ఉంటుందని అధికారులు పదే సూచిస్తున్నారు. ఈవినింగ్ అయితేనే ఎక్కువ శాతం మంది షాపింగ్ కోసము బయటికి వస్తూ ఉంటారు. సో అలాంటి షాపింగ్ అనేది అత్యవసరమైనటువంటి కాదు, టైం పాస్ కు కూడా రావద్దు. కాబట్టి అలాంటి కొన్ని తగ్గించుకుంటే ట్రాఫిక్ సమస్య తగ్గిపోతుంది. కాబట్టి ఇంకా ఈజీగా ఉండాలనుకుంటే మెట్రో పైన ఎక్కువ వస్తే ఇంకా ఈజీగా ఉంటుంది. అందుకోసం అండి ప్రైవేట్ వెహికల్స్ ఎక్కువగా వాడకుండా ఉండాలని కూడా సూచిస్తారు. ఎందుకంటే హైదరాబాద్ సిటీలో దాదాపు 90 లక్షల ప్రైవేట్ వెహికల్స్ ఉన్నాయి. సో అన్ని వెహికల్స్ లలో కానీ హాఫ్ ఆఫ్ ది వెహికల్స్ అన్నా కూడా డైలీ తిరుగుతూ ఉంటాయి. కాబట్టి అంతా వెహికల్స్ తిరగడానికి సరిగ్గా వరద వచ్చినప్పుడు బండ్లు మూవ్ కావడం లేదు, ముందుకి గంటల తరబడి చిక్కుకొని ఉంటున్నాయి. సో వర్షంలో ఒక దగ్గర బైకులు స్టార్ట్ కాక కూడా ఆగిపోవడం, ఆటోలు ఆగిపోవడం తోటి మొరాయించి ముందుకు పోకపోవడంతో వెనుక కిలోమీటర్ల కొద్ది ట్రాఫిక్ అలానే ఉంటుంది. సో హైదరాబాద్ సిటీలో ఒక దగ్గర వర్షంలో వరదలో ట్రాఫిక్ తో చిక్కుకున్నామంటే బయటకు వెళ్ళాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. అలాంటి సిచ్యువేషన్ లో డ్రైవర్స్ తీసుకోవడము, యూటర్న్ పెట్టుకోవడము కూడా ఎప్పటికప్పుడు అధికారులు అయితే అప్రమత్తం చేస్తున్నారు. నిజంగా ట్రాఫిక్ పోలీసులు కానీ, హైడ్రా సిబ్బంది కానీ, జిహెచ్ఎంసీ సిబ్బంది కూడా ఎప్పటికప్పటికి అలర్ట్ చేస్తున్నారు. ఎక్కడైతే వర్షం ఎక్కువ ఉంటుంది, వరద ఎక్కువ ఉంటుందో ఆ ఏరియాల ముందస్తుగా కూడా సమాచారం అందిస్తున్నారు. వివిధ రకాల ప్రసార మాధ్యమాల ద్వారా కానీ, ఎఫ్ఎంల ద్వారా కానీ. హైదరాబాద్ సిటీలో ఎఫ్ఎం స్టేషన్స్ ఎక్కువ ఉంటాయి. ప్రతి 10 minutes కి ఒకసారి ట్రాఫిక్ సమస్య గురించి కానీ, వర్షం సమస్య గురించి కానీ ఎప్పుడు ఎఫ్ఎంలలో ప్రకటనలు చేస్తూనే ఉంటారు. సో అలాంటి సిచ్యువేషన్ల ద్వారా కూడా చేస్తున్నారు. ముఖ్యంగా గతంలో వచ్చినటువంటి వర్షాల ప్రభావం నేపథ్యంలో డివిజన్ లో కూడా కొన్ని కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూమ్ లకు సంబంధించినటువంటి ఆ డివిజన్ లో ఏరియాలు ఉన్నటువంటి ప్రజలకు కానీ, సిటీ వాసులకు కూడా మెసేజ్ కూడా పంపిస్తున్నారు. సో రాబోయే ఈ కొన్ని గంటలలో భారీ వర్షం పలానా ఏరియాలో పడే అవకాశం ఉంది, కాబట్టి మీరు అప్రమత్తంగా ఉండాలి, మీరు ముందస్తుగా రావాల్సి ఉంటుంది అనేటువంటి సమాచారాన్ని కూడా వాళ్ళకు అందిస్తూ ఎప్పటికప్పటికి అప్రమత్తం చేస్తున్నారు. అయితే పగలు వర్షం పడితే మాత్రం వాళ్ళని రిస్క్ చేయడానికి, సేవ్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కానీ రాత్రులు వర్షం పడుతుంది. ముఖ్యంగా ఈవినింగ్ టైం నుంచి నైట్ వరకు వర్షం పడుతుంది. సో దీంతో తీవ్రమైనటువంటి ఇబ్బందులు ప్రజలు ఎదుర్కొంటున్నారు. అధికారులు కూడా అదే సిచ్యువేషన్ లకు వస్తున్నారు. పైగా పవర్ ఉండటం లేదు. సో ఇలాంటి సిచ్యువేషన్ లో ఈజీగా రిస్క్ చేయడానికి ఇబ్బంది ఉంటుంది.
మొన్న గల్లంతైన 4 వ్యక్తులు కూడా ఇప్పటి వరకు లాచుకి కూడా లభ్యం కాలేదు. సో ఇలాంటి సిచ్యువేషన్ లో సిటీ వాసులు అయితే రాత్రి అవుతుందంటేనే వర్షం పడుతుంటూనే భయాందోళనతో బిక్కుబిక్కుమంటున్నటువంటి సిచ్యువేషన్ లో అటు జిహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రత్యేకంగా రివ్యూ చేస్తున్నారు. అటు జిహెచ్ఎంసీ అధికారులతో పాటు జిహెచ్ఎంసీ పాలక వర్గాన్ని కూడా అప్రమత్తం చేస్తూ స్థానిక కార్పొరేటర్లు కానీ, కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ప్రజాప్రతినిధులు కానీ, ప్రభుత్వం సంబంధించినటువంటి అధికారులు ఎవరున్నా అందరూ కూడా సహాయక చర్యల్లో ఎప్పుడు అలర్ట్ ఉండాలని కూడా వాళ్ళకైతే సూచిస్తూ తక్షణం ఆదేశాలు అయితే జారీ చేస్తున్నారు. రైట్ రాజు పటేల్, థ్యాంక్ యూ.